సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్లో బ్రిడ్జ్ కూలిపోయింది. సరిహద్దు బ్రిడ్జ్ కూలడంతో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ నిలిపేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, చెప్పండి. సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్ రోడ్లో బ్రిడ్జ్ కూలిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లుగా మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? మమత, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అంతా కూడా బ్లాక్ అయిపోయింది. విజయవాడ వెళ్లేటువంటి వాహనాలన్నీ కూడా దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న భారీ వర్షాలు కురవడం, కొన్ని చెరువులు దిగడంతో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. పాలేరు వాగుపై కట్టినటువంటి రామాపురం క్రాస్ వద్ద ఉన్నటువంటి పాత బ్రిడ్జి కూలిపోవడంతో హైదరాబాద్ వైపుగా వెళ్ళినటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది. దీంతో పోలీసులు రంగంలో దిగారు. ఆంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి పోలీసులు సమన్వయం చేసుకొని ట్రాఫిక్ అంతా కూడా డైవర్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే సూర్యాపేట జిల్లా ఎస్పీ, నల్గొండ జిల్లా ఎస్పీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. రామాపురం దగ్గర బ్రిడ్జి కూలిపోవడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన రాకపోకలంతా కూడా ఆగిపోయాయి కాబట్టి డైవర్షన్ చేసుకుంటూ విజయవాడ వెళ్లాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా వయా నార్కట్పల్లి, మిర్యాలగూడ, నల్గొండ, దామరచర్ల, గుంటూరు మీదుగా వెళ్లాలని కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. సూచిక బోర్డును కూడా పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీసు సిబ్బందిని అక్కడ పెట్టి వాహనాలన్నింటినీ కూడా డైవర్షన్ చేస్తా ఉన్నారు. ఇక ఖమ్మం వెళ్ళినటువంటి వాహనాలను అయితే నకరికల్, తుంగతుర్తి, మధ్యరాల, మరిపేట బంగ్లా మీదుగా వెళ్లాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తూ బారికేడ్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కూడా వాహనాలను దారి మళ్లించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు కోదాడ పట్టణం అయితే అతలకుతలమైంది. ఇద్దరు చనిపోయారు. కోదాడ పక్కనటువంటి రామాపురం క్రాస్ రోడ్ వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఆ సమయంలో ఏ వాహనాలు లేకపోవడంతోనే ఆ వాగులో ఎవరు కూడా కొట్టుకుపోలేదని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా సిద్ధంగా ఉంచారు. ఏదైనా అత్యవసర అయితే అక్కడ సేవలందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. జిల్లా ఎస్పీ అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే పోలీసులు అయితే ఒకటే చెప్తా ఉన్నారు, భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. రోడ్ల మీదకి దాదాపు 5-6 అడుగుల మేర ఎక్కడికక్కడ వరదలు పొంగిపోతున్నాయి కాబట్టి ప్రయాణాలన్నీ కూడా రద్దు చేసుకోవాలి. అత్యవసరం అయితే తప్పితే గానీ వాహనాలు బయటికి తీయరాదు, రోడ్ల మీదకి ఎవరు రావద్దని కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అయితే కంట్రోల్ రూమ్స్ పెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా కంట్రోల్ రూమ్ పనిచేయట్లేదు, రెస్క్యూ టీమ్స్ పనిచేయట్లేదు, అత్యవసర విభాగాల వరకు కూడా అందుబాటులోకి రావట్లేదని కోదాడ ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోడ్డు బ్లాక్ అయిన దగ్గర కూడా కనీసం డైవర్షన్ ఎట్లా వెళ్లారనేది అర్థం కాక దాదాపు 6 గంటలుగా ప్రయాణికులు రోడ్డు మీదనే అక్కడే వేచి ఉన్నటువంటి పరిస్థితి. జిల్లా పాపలతో, కట్టుబట్టలతో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో తినడానికి తిండి లేక దాదాపు 5-6 గంటలుగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా దిక్కుతోచిన స్థితిలో రోడ్డు పైన కూర్చున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. ఎట్టకేలకు పోలీసులు రోడ్డు మరమ్మతులు ఇప్పట్లో జరిగేలా లేదు. వాహన రాకపోకలు పునరుద్ధరించే పరిస్థితి 24 గంటల వరకు కూడా లేకపోవడంతో మీరంతా కూడా వయా నల్గొండ, మిర్యాలగూడ, దామర్చల మీదుగా వెళ్లాలని వాళ్ళందరూ కూడా వెంకటగిరి పంపిస్తా ఉన్నారు. ఖమ్మం వెళ్ళే వాహనాలు కూడా వయా తుంగతుర్తి మీదుగా వెళ్లాలని కూడా చెప్తా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాహనాలనే నార్కట్పల్లి దగ్గర ఆఫ్ చెక్ చేస్తున్నారు. మీరు విజయవాడ వైపు వెళ్లే వాహనాలు అయితే ఖచ్చితంగా వయా మిరాల్డ మీదుగా వెళ్ళాలి, అక్కడ రోడ్డు బ్లాక్ అయిందని చెప్తున్నారు. ఖమ్మం వెళ్లేటువంటి వాహనాలు ఎవరైనా చెప్తే వాళ్ళని కూడా తుంగతుర్తి మీదుగా డైవర్ట్ చేస్తున్నారు పోలీసులు. మొత్తంగా హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి ఒక్కసారిగా బ్లాక్ అవడం అనేది ఇది మొదటిసారి. ఎందుకంటే చాలా పకడ్బందీగా జిఎంఆర్ సంస్థ రహదారి నిర్మాణం చేసినప్పుడు కూడా ఒక పాత బ్రిడ్జిని అది కొత్తగా కట్టకుండా పాత బ్రిడ్జిని కంటిన్యూ చేయడంతోనే ఒక్కసారిగా పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించి కింద ఉన్నటువంటి పిల్లర్లు కూలిపోవడంతోనే ఆ బ్రిడ్జి కూలిపోయిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి వన్ వే బాగానే ఉంది, కానీ పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి వాహనాలని అనుమతించట్లేదు. పాలేరు వాగు ఉధృతి తగ్గిన తర్వాత వాహనాలను అనుమతించాలా, వన్ సైడ్ గా వన్ వే అనేది అమలు చేస్తామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి బ్లాక్ అయింది. వాహనాలన్నీ కూడా వేరే ప్రాంతాల మీదుగా విజయవాడ వెళ్తా ఉన్నాయి. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.